లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు జగనన్న పాలనకు ఎంత తేడా ఉంది? ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయినా, అటు ప్రతిపక్షం టీడీపీ అయినా, రెండు పార్టీలు బీజేపీకి బానిసలుగా మారాయి. మనకు కనిపించవు ఆ పొత్తులు, మనకు కనిపించేటట్టు పెట్టుకోరు పొత్తులు. కానీ మొత్తం అందరూ బీజేపీకి బానిసలయ్యారు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి అసలు వీళ్ళ దోస్తీకి వీళ్లకు ఉన్న సంబంధం ఎవరికి అర్థం కాని. గత 5 సంవత్సరాలుగా రెండు పార్టీలు మొత్తం బీజేపీ ఏ ఒక్క బిల్లు ప్రవేశపెట్టినా మొత్తం అన్నిటినీ ఆమోదించారు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ. మరి ఏమనాలి వీళ్ళను? ఒకటి, వీళ్ళు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. వైసీపీ అయినా, జగనన్న గారైనా, చంద్రబాబు గారైనా. రెండు, మన ప్రజలందరినీ కూడా బానిసలను చేయాలని చూస్తున్నారు బీజేపీ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చారు. మంత్రికి చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు 7% ఇవ్వాలనుకున్నారు. సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడారు. కనీసం 4% రిజర్వేషన్ సాధించుకొచ్చారు. దాంతో ఎంతమంది ముస్లిం సోదరులు వాళ్ళ బిడ్డలైతేనేమి, ఉద్యోగాలైతేనేమి, వాళ్ళకి రిజర్వేషన్ల ద్వారా వాళ్ళ జీవితాలే మారిపోయాయి. కానీ ఇప్పుడు ముస్లింలకు భరోసా ఉందా? ఇప్పుడు క్రిస్టియన్స్ కు భరోసా ఉందా? మణిపూర్ ఘటనలో మణిపూర్లో 2000 చర్చిలు ధ్వంసం చేశారు. మణిపూర్ లో 60,000 మంది క్రిస్టియన్స్ ను నిర్వాసితులను చేశారు బీజేపీ పార్టీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిపి. అయినా కూడా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అటు వైసీపీ గాని అటు టీడీపీ గాని ఒక్క మాట మాట్లాడలేదు, పల్లెత్తి మాట మాట్లాడలేదు. జగనన్న క్రైస్తవుడై ఉండి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటే మరి ఏమనుకోవాలి? మీరు బీజేపీకి బానిసలు కాకపోతే ఇంకా ఏమిటి అని అడుగుతున్నాం. మీరు బీజేపీకి బానిసలైపోయి, మీరు బీజేపీకి బానిసత్వంలో ఉండి రాష్ట్ర ప్రజలందరినీ కూడా బీజేపీకి బానిసలు కమ్మంటున్నారు అంటే ఇది న్యాయమా అని అడుగుతున్నాం. ఎందుకు కావాలి బీజేపీకి బానిసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? అందుకే చెప్తున్నాం, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి. నేనంటున్నది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా మారమని కాదు, ఒక సైన్యంలా మారమని. ఇంకో 70-80 రోజులుంది ఎలక్షన్ల కోసం. ప్రతిరోజు పని కట్టుకొని ఈరోజు పొద్దున్నే నేను ఎన్ని ఇళ్లకు వెళ్తా, ఎన్ని గడపలు తొక్కుతా, ఎన్ని తలుపులు తడతా, ఎన్ని సంఘాలను కలుస్తా, ఎంత మందితో మాట్లాడతా, వాళ్ళందరికీ నేను చెప్పాల్సిన విషయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నారు. మనం చెప్పాల్సింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకు పోలవరం ప్రాజెక్టు రాదు, 20 లక్షల ఎకరాలను సాగు చేసే ప్రాజెక్టు రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మనకు రాజధాని రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రుణమాఫీ కాదు, రైతులకు వ్యవసాయం పండుగ కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బిడ్డలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, బిడ్డలు చేసుకోవడానికి ఉద్యోగాలు కూడా రావు. ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పండి, పదే పదే చెప్పండి. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేన పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. మీ ఓటుకు, ప్రజల ఓటుకు విలువ ఉండాలి అంటే ఆ ఓటు కాంగ్రెస్ పార్టీకి పడితేనే అది నిక్కచ్చిగా